ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎంపీ అసదుద్దీన్ మహిళలను కించపరిచారంటూ మహిళా కమిషన్ కు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫిర్యాదు చేశారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళలను చులకనగా అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎంఐఎం నేతలు మాట మాటకి హిందూ దేవీ దేవతలను అవమానపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నిమిషాలు అనుకుంటూ హిందూ భావజాలాలను అవమానిస్తూ మనల్ని రెచ్చగొడుతూ కొన్ని రిమార్క్స్ చేశాడు. దానికి కౌంటర్ గా నాకు ఒక టీం ఉంది. ప్రతిసారి 15 నిమిషాలు అని అంటున్నాడు. భయము ఈ భక్తి లేకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నా సోషల్ మీడియా వేదికగా అప్పుడు పతంగుల సీజన్, మన సంక్రాంతి పండుగ, పతంగి ఎగిరేసుకుంటూ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే, మీరు మా హిందువులను గౌరవించరు, మీకు మా దేవీ దేవతల పైన గౌరవం లేదు, మీరు మమ్మల్ని సన్మానించరు. అట్లాంటి వ్యక్తులు మీకు మా హిందూ సంస్కృతికి దగ్గరైన చిహ్నం మా పతంగి, అది మాకు చాలా సెంటిమెంట్. అట్లాంటి పతంగి సింబల్ మీ పార్టీ లోగోగా మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది నాకు అభ్యంతరం. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తాను అది తీసేయాలని అని నేను కోరడం జరిగింది. మన బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారి మీద ఎంఐఎం పార్టీ హెడ్ మాట్లాడిన మాటలకు గాను మహిళా కమిషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒక మహిళ ఒక వేరే పొలిటికల్ పార్టీని తన కొలీగ్ గా ఆమె ఒక అలిగేషన్ వేసినప్పుడు ఆ పార్టీలో మహిళలు లేరా మాట్లాడడానికి? మరి పార్టీలో కనీసం ఒక కార్పొరేటర్ ని కౌంటర్ చేసే మహిళ లేని ఎంఐఎం పార్టీ రేపు భారతదేశానికి ప్రధానిగా ఒక మహిళని కావాలి అని అనుకుంటే మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు బుర్కా వేసుకొని ప్రధాని అవుతారా, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారు బుర్కా వేసుకొని ప్రధాని అవుతారా? మీ పార్టీలో కనీసం మహిళలకు కౌంటర్ ఇచ్చే మహిళా వాయిసే లేదు మీకు. బాజాప్తా మేము మా శ్రీవాణి గారు మాట్లాడేది ఏవైతుందో దాన్ని సమర్థిస్తున్నామో, నీకు నీ తమ్ముడు డైపర్ పెట్టుకొని తిరిగే నీ తమ్ముడు నీకు నచ్చినట్టయితే, నీకు అందంగా కనిపిస్తే మాకు పందే అందంగా కనిపిస్తుంది అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాసిం రజ్వీ వారసులు మీరు, రజాకార్ వారసులు మీరు భారతీయ మహిళలను మీరు గౌరవిస్తారని మేము అనుకోవట్లేదు, అనుకోము కూడా. ఎందుకంటే మీరు ఆ వారసత్వాన్ని పొంకిపుచ్చుకొని ఈ రోజు మీరు వీధుల్లో తిరుగుతున్నారు. మీకు అవసరం వస్తే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని కాపాడమని అంటారు, కానీ అనవసరమైన చోట, మీరు అవసరమైన చోట మహిళలను కించపరుస్తూ రాజ్యాంగాన్ని కించపరుస్తూ తిరుగుతున్నారు. మీరు రాజ్యాంగాన్ని ఇచ్చే పదవులను అనుభవిస్తారు, కానీ రాజ్యాంగాన్ని మాత్రం మీరు గౌరవించరు. తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో మేము ఒప్పుకునేదే లేదు. భారతీయ జనతా పార్టీ కానీ మహిళా లోకం కానీ, మహిళలు అంటే అందరూ మహిళలే, ఆ మహిళలు ఈ మహిళలు కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో మహిళలందరూ మహిళలే. మహిళల్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. నేను ఈ రోజు తెలంగాణ విమెన్ కమిషన్ కి వచ్చి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు జరిగిన సంఘటన ఏంది అని చెప్పి చాలా మందికి తెలియదు. కాబట్టి నేను ఒకసారి మీకు క్లుప్తంగా చెప్తాను. బిఎంసి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని 15 నిమిషాలు అనుకుంటూ హిందూ భావజాలాలను అవమానిస్తూ మనల్ని రెచ్చగొడుతూ కొన్ని రిమార్క్స్ చేశాడు. దానికి కౌంటర్ గా నాకు ఒక టీం ఉంది. ప్రతిసారి 15 నిమిషాలు అని అంటున్నాడు. భయము ఈ భక్తి లేకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నా సోషల్ మీడియా వేదికగా అప్పుడు పతంగుల సీజన్, మన సంక్రాంతి పండుగ, పతంగి ఎగిరేసుకుంటూ నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే, మీరు మా హిందువులను గౌరవించరు, మీకు మా దేవీ దేవతల పైన గౌరవం లేదు, మీరు మమ్మల్ని సన్మానించరు. అట్లాంటి వ్యక్తులు మీకు మా హిందూ సంస్కృతికి దగ్గరైన చిహ్నం మా పతంగి, అది మాకు చాలా సెంటిమెంట్. అట్లాంటి పతంగి సింబల్ మీ పార్టీ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.